హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఎలా ఉన్నారు? సో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కొంతమంది కాల్ చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3 రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళలో కొన్ని భయాలు అనేది నెలకొన్నాయి. సో చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. అవి అందరికీ ఒకే వీడియో రూపంలో అందిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ మినిమం 75 మార్కులు రా మార్క్స్ అనేది టార్గెట్ పెట్టుకోండి. 75 అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువేం కాదు. రా మార్క్స్ మీరు బాగా ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈజీగా 75 మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో 3/4 మార్క్స్ అంటే రూపాయికి 75 పైసలు. సో మీరు 100% ఎఫిషియెంట్గా ప్రిపేర్ అయితే మినిమం 75 మార్క్స్ అన్న తెచ్చుకోగలుగుతారు. సో టెక్నీషియన్ గ్రేడ్ 3 రిజల్ట్ నిజంగానే చెప్తే కొద్ది కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. కారణం ఏంటి అంటే దానికి సంబంధం లేదు. పోయినసారితో పోల్చుకుంటే ఈసారి ఐటీఐ స్టూడెంట్స్ ఎక్కువ మంది అప్లై చేయడం జరిగింది. ఎప్పుడైతే రైల్వే ఐటీఐఏ ప్రధానంగా గ్రూప్ డికి ఇతరితర జాబ్లకి ప్రధానంగా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చేసిందో అప్పుడు చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఇతరితర గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఐటీఐ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకున్నారు. 2 సంవత్సరాలే కదా తీసుకొని పెట్టుకుంటే ఎప్పటికన్నా ఉపయోగపడుతుందని చాలామంది రైల్వే ఎగ్జామ్స్కే తీసుకున్నారు. అందులో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తీసుకున్నారు. సో కాబట్టి టెక్నీషియన్ గ్రేడ్ 3 కట్ ఆఫ్ అనేది గతంతో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువగా ఉంది. అయినా కానీ మనం ఏఎన్ఆర్ ఛానల్ నుంచి మనం ముందుగానే క్లియర్గా చెప్తున్నాం, 68 నుంచి 72 మార్కులు టార్గెట్ అనేది పెట్టుకోవాలి రా మార్క్స్ అని. ఆ రా మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు దాదాపు మన స్టూడెంట్స్ 5 గ్రూపులలో 5 కేటగిరీల్లో జాబ్ తెచ్చుకున్నారు. మిగతా కేటగిరీ వాళ్ళకి జాబ్ రాలేదు, ఎందుకంటే ఆ కేటగిరీలో కొద్ది కట్ ఆఫ్ అనేది ఎక్కువగా ఉంది. సో నేను చెప్పేది ఏంటి అంటే గ్రూప్ డికి ఎన్టీపీసీకి 75 రా మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. అంతకంటే ఒక్కటి కూడా తక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అసలు పెట్టుకోకూడదు. మినిమం 75, ఇంకా మ్యాక్సిమం మీకు ఓపిక ఉన్నంత. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, నేను ఏదైనా సరే నోటిఫికేషన్ 2025 క్యాలెండర్ స్టార్ట్ కాకముందే స్టార్ట్ అవుతుంది అని బల్లగుద్ది చెప్పాను నేను. కానీ చాలామంది 2024 కంప్లీట్ కాలేదు, 25 స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సార్ మీరు అది ఎలా పాసిబుల్ అన్నారు. నేను ఉన్న సిచ్యువేషన్స్ని అనుగుణంగా ఏఎల్పి ఎగ్జామినేషన్, సిబిట్యూటీ ఎగ్జామినేషన్ అంత తొందరగా కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని నేను ప్రెడిక్షన్ చేసి 2025 అనేది ఖచ్చితంగా క్యాలెండర్ వస్తుంది అన్నాను. ఖచ్చితంగా ఆ విధంగా 2025కి సంబంధించిన క్యాలెండర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి. అండ్ ఇంకొకటి మీకు ముందుగానే చెప్పబోతున్నాను చూడండి. ఈ రోజు కాకపోయినా, వచ్చే సంవత్సరం కాకపోయినా, ఆ పై వచ్చే సంవత్సరమైనా రైల్వే కూడా పేపర్ని కఠినతరం చేస్తుంది. ఇప్పుడున్న పేపర్ లాగా ఈజీగా ఉండబోదు. ఎందుకంటే సేమ్ ఇలాగే ఇలాంటి క్వాలిటీ పేపర్ మెయింటైన్ చేస్తే కట్ ఆఫ్స్ అనేది 95, 99, 100 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఐబీపీఎస్ అదేవిధంగా ఎస్ఎస్సి లాగా పేపర్ అనేది నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ 2026 క్యాలెండర్ నుంచి టఫ్గా ఇస్తారు ప్రతి సంవత్సరం. ఎందుకంటే రైల్వే అంతకుముందు ఎప్పుడో 5 సంవత్సరాలకు ఒకసారి క్యాలెండర్ రిలీజ్ చేసేది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. సేమ్ పాత ధోరణిలో, మూస ధోరణిలో ఒక్క లైన్ క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం ఇప్పుడు కూడా చూసుకోండి మీరు, ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్లో కూడా ప్రతి క్వశ్చన్ ఓన్లీ సింగిల్ లైనే ఉంటుంది మ్యాక్సిమం. సో ఎస్ఎస్సిలో అదేవిధంగా ఐబీపీఎస్లో అలా ఉండదు. ఫస్ట్లో ఐబీపీఎస్, ఎస్ఎస్సి కూడా అలాగే చేశారు. ఫస్ట్ ఐబీపీఎస్ స్టార్ట్ అయినప్పుడు అలాగే పేపర్ చాలా ఈజీగా ఉంది. చాలామంది వేరే కోర్సులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అరే బ్యాంకింగ్ సెక్టార్ ఇంత ఈజీ పేపర్ వస్తుందని చెప్పేసి ఇటు డైవర్ట్ అయ్యారు. డైవర్ట్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ అనేది పెరుగుతూ పోతుండడంతో వాళ్ళు కూడా పేపర్ కఠినతరం చేశారు. వేరే కోర్సులు చదువుకునే వాళ్ళల్లో ఐబీపీఎస్ వచ్చిన వాళ్ళు ఆ టార్గెట్ రీచ్ అవ్వలేక అసలు బ్యాంకింగ్ సెక్టార్ని వదిలేసి ఆఖరికి ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చూసుకోవాల్సిన అవసరం పడింది. సో ఆ విధంగా నేను ముందుగానే చెప్తున్నాను, మీరు ఇప్పుడే ఫ్రెష్గా గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, రైల్వే జాబ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే సబ్జెక్టు ఎప్పటికీ గుర్తుండేటట్టు చదువుకోండి, ఎప్పటికీ ఉపయోగపడేటట్టు చదువుకోండి. ఈరోజు చదువుతున్నాను, నాకు రేపు ఎగ్జామ్ వరకు పనికొస్తే చాలే, తర్వాత నాకు అవసరం లేదు, అది ఏ విధంగా నా జరగని అనుకుంటే అది పెద్ద తప్పు అవుతుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు చదువుతున్న సబ్జెక్ట్ ఎప్పటికీ గుర్తుండేటట్టు చదివింది ఏదో పర్ఫెక్ట్గా చదవండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టూడెంటే టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి అతను క్వాలిఫై అవ్వడం జరిగింది. ఆ అబ్బాయి నాకు కాల్ చేసినప్పుడు, సార్ థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ నాకు చాలా యూజ్ అయింది అని చెప్పాడు. సరే కంగ్రాచులేషన్స్ అమ్మ. మరి ప్రతి ఒక్కరికి ఒక ఓన్ స్టోరీ ఉంటుంది. మనం చెప్పామని చెప్పేసి ఆయన క్వాలిఫై అయ్యారు అనుకోకుండా నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అయ్యావు, నువ్వు పాటించిన పద్ధతులు ఏంది అని అడిగాను.
సేమ్ నేను చెప్పినట్టు ఆల్రెడీ గతంలో క్లియర్గా చెప్పాను. ఎక్కువ మోడల్స్ తీసుకోండి, వాటినే ప్రాక్టీస్ చేయండి. ఈ మధ్య ఒక రీల్ కూడా ఫేమస్ అవుతుంది కదా, ఎవరో బ్రూస్లీ అన్నారంట, నేను 1000 షాట్లు 1000 కిక్కులు ప్రాక్టీస్ చేసిన వాడికంటే ఒకటే కిక్కును 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి భయపడతా అని. ఆ విధంగా ఆ పిల్లోడు ఏమన్నాడంటే మ్యాథమెటిక్స్లో ఒక 280 మోడల్స్ తీసుకున్నాడంట. నేను నా బుక్ని ఆయన ప్రమోట్ చేసుకోవట్లేదు, సరే మీకు మీ దగ్గర ఉన్న ఏ బుక్ అయినా సరే తీసుకోండి ఒకటి, దాంట్లో కొన్ని మోడల్స్ అనేది నోట్ చేసుకోండి. అండ్ రీజనింగ్లో 175 మోడల్స్ ఫాలో అయ్యాడంట. ఈ మోడల్స్ని రుద్ది రుద్ది చేసి చేసి లాస్ట్ 1 మంత్లో ఎగ్జామినేషన్కి 1 మంత్లో ముందు ఈ మోడల్స్ని, అర్థమెటిక్ రీజనింగ్ మోడల్స్ని 8 సార్లు రివిజన్ చేశాడంట. 8 సార్లు. అంటే అతనికి ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత మీకు 5 నిమిషాల సమయం అనేది మిగిలిందంట. ఇంకా పేపర్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నేను చెప్పినట్టు 2 రౌండ్స్ మోడల్ పాటించాడంట. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేశాడు, ఆ తర్వాత సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేశాడు, ఆ తర్వాత ఇంకా 5 నిమిషాలు మిగిలిందంట. 4 నిమిషాల 50 సెకండ్లో ఎంతో అని చెప్పాడు. సో అంటే దాదాపు 5 నిమిషాలు మిగిలింది. కారణం మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయడమే. సో మీరు అనుకున్న ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని ఎక్కువగా రివిజన్ చేయాలి. నీకు నిజంగా దమ్ముందా చెప్పు, లాస్ట్ 1 మంత్లో 8 సార్లు రివిజన్ చేసేది ఖచ్చితంగా నీకు ఎన్టీపీసీ గ్రూప్ డి జాబ్ నీ వశం అవుతుంది, నేను చెప్తున్నా. సరే ఇవే మోడల్స్ కాదు, ఏదో ఒకటి నువ్వు నమ్ముకున్న ఏదో ఒక బుక్ తీసుకో, ఆ బుక్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 8 సార్లు రివిజన్ చేయి. పోనీ నీ వల్ల 8 కాకపోతే 5 సార్లనే చెయ్యి. అది బట్టిగా అవ్వద్దు, మళ్ళీ బైహాట్ అవ్వద్దు. సబ్జెక్ట్ నేర్చుకో, ఫార్ములాస్ నేర్చుకో, ఫార్ములా ఎట్లా ఫామ్ అయింది, షార్ట్కట్ ఎట్లా ఫామ్ అయింది, ఫస్ట్ బేసిక్ మోడల్ నేర్చుకుని ఆ తర్వాత షార్ట్కట్ నేర్చుకో. ఓన్లీ షార్ట్కట్ నేర్చుకుంటే బైహాట్ అవుతుంది. ఈ విధంగా ప్రాక్టీస్ చేయి, నీకు ఎన్టీపీసీ గ్రూప్ డి జాబ్ ఎటు పోదు. ఎన్టీపీసీలో నువ్వు స్టేషన్ మాస్టరే అవ్వచ్చు డైరెక్ట్. అండ్ ఈ పిల్లోడు గ్రూప్ డికి రైల్వే ఎగ్జామ్స్కి కేవలం 3 నెలల ముందే ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడు. ఏది టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్కి 3 నెలల ముందు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశాడంట. అంతకుముందు గ్రూప్ 4 ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడంట. తెలంగాణ గ్రూప్ 4కి ప్రిపేర్ అయ్యి కొన్ని సమస్యల వల్ల, వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యల వల్ల సరిగా ప్రిపేర్ అవ్వలేక ఆ ఎగ్జామ్ అనేది పోయిన తర్వాత రైల్వేకి అప్లై చేశాడు. ఏదో జాబ్ చేసుకుంటూ లాస్ట్ 3 నెలల ముందు జాబ్ మానేసి ఈ విధంగా ప్రిపేర్ అవ్వడం జరిగింది. అతనికి 83 మార్కులు రా మార్క్స్ అనేది రావడం జరిగింది. చూడండి, అతన్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో నెక్స్ట్ 2025 క్యాలెండర్ కూడా స్టార్ట్ అయింది. నువ్వు ఇప్పుడు ఈ ఎన్టీపీసీ గ్రూప్ డిలో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టాల్సిందే. ఇఫ్ ఎనీ కేస్ మిస్ అయితే ఈ 2025లో కూడా మళ్ళీ 8 నోటిఫికేషన్లు వస్తాయి. ఫస్ట్ నోటిఫికేషన్ ఏఎల్పి, లాస్ట్ నోటిఫికేషన్ మళ్ళీ గ్రూప్ డి. ఈ 8 నోటిఫికేషన్లో ఒక్క జాబ్ అన్న నువ్వు తెచ్చుకోవాల్సిందే. ఈ విధంగా నువ్వు ఒక జాబ్ నీదే అని నోట్ చేసుకో. పొద్దున్నే లేవగానే ఒక జాబ్ నీకు ఉంది, గవర్నమెంట్ జాబ్, అది కూడా రైల్వేలో ఉంది అని నీ మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. ఖచ్చితంగా 2024 ఆర్ 2025 ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టేయాల్సిందే. 2026 దాకా ఇంకా ఆలోచించకు. అప్పటిదాకా ఆలోచించినామంటే 2026లో కొడతాలే, నాకు ఇంకా 2 సంవత్సరాలు ఉందిలే అంటే ఫస్ట్ 2026 పెట్టుకున్న గోల్ ఏం చేస్తుంది అంటే ఈ 2024ని 25ని డిమ్ చేసేస్తుంది. ఇప్పుడు సపోజ్కి ఎవరో బిల్ గేట్స్ జెఫ్ బెజోస్ ఎవరో చెప్పారు, వాట్ ఈజ్ యువర్ ప్లాన్ బి అంటే నాకు ప్లాన్ బి లేదని చెప్పాడు. ఎందుకు ప్లాన్ బి లేదు అంటే ప్లాన్ బి పెట్టుకుంటే అది ఏం చేస్తుంది అంటే ప్లాన్ ఏని డిమ్ చేసేస్తుంది, అంటే ప్లాన్ ఏని కాకుండా చేసేస్తుంది. సపోజ్కి నువ్వు ఒక గోల్ పెట్టుకుంటావు, పలానా ఐఏఎస్ అవ్వాలి అని పెట్టుకుంటావు. ఒకవేళ ఐఏఎస్ కాకపోతే ఇంకొక ప్లాన్ బి పెట్టుకున్నావు అనుకో, సపోజ్కి ఇంకోటి ఏదన్నా అవ్వాలి అనుకోని, సరే నాకు ఎట్లాగో ప్లాన్ బి ఉంది కదా అని ప్లాన్ ఏని డిమ్ చేస్తావు. సో ఆ విధంగా నేను కొన్నిసార్లు ఈ సూత్రం పనికిరాదు, నేను ఆల్రెడీ గతంలోనే క్లియర్గా చెప్పడం జరిగింది. సో కాబట్టి 2026 దాకా ఆలోచించకుండా 2024, 2025లోనే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టాలి అని పెట్టుకోండి. ఇయర్ని ప్లాన్ బి పెట్టుకోకండి. కాకపోతే ఏదైనా ఒక వేరే ట్రాక్ని ప్లాన్ బిగా పెట్టుకోండి. అంటే రైల్వేలో ఒకవేళ జాబ్ రాకపోతే ఇంకొక సోర్స్ ఏంటి నాకు, సో కాబట్టి సేమ్ సిలబస్ ఉన్న ఇంకొక ఏదైనా ఒక నోటిఫికేషన్ని తీసుకోండి. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి ప్లాన్ బి. అంతేగాని నాకు 2024 రాకపోతే 25 రాకపోతే 26 ఈ విధంగా ప్లాన్ బి పెట్టుకోకూడదు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ ఈ ఏఎన్ఆర్ పబ్లికేషన్ కి సంబంధించిన బుక్స్ అనేది మీకు రిఫర్ చేస్తున్నాను. దీనికి సంబంధించి ఒక్కొక్క బుక్ యొక్క ఇండెక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాము, అది చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి గతంలో జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్పిఎఫ్, ఏఎల్పి, ఇతర ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో దీంట్లో నుంచి ఎక్కువగా మోడల్స్, సేమ్ మోడల్స్ లేకపోతే కొద్దిగా సేమ్ రిలేటెడ్ ఉన్న మోడల్స్ మాక్సిమం అవే రావడం జరిగింది. వాటిని
ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు బుక్ చివరిలోనే ఉంటుంది. ఆ టైం టేబుల్ ప్రకారం ఆ బుక్ ని మొత్తం కంప్లీట్ చేసినట్లయితే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, మ్యాథమెటిక్స్, రీజనింగ్, సైన్స్, జీకే, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన బుక్స్ అనేది మీకు అందిస్తున్నాం. ఇవన్నీ లేటెస్ట్ ఎడిషన్ కి సంబంధించిన బుక్స్. మీకు బుక్స్ లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయనేది మీకు ఇండెక్స్ పీడిఎఫ్ రూపంలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు. అంతకంటే ముందు ఒకసారి నేను చెప్తాను క్లియర్ గా ఏ బుక్ లో ఏమేమి ఉంటాయో. మ్యాథమెటిక్స్ బుక్ లో వచ్చేసి చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క చాప్టర్ కి ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, విత్ సొల్యూషన్ ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వివరణ కూడా ఉంటుంది. ఇది తెలుగు మీడియంలో అవైలబుల్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 565, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ బుక్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ అయితే వీడియో సొల్యూషన్స్ కూడా ఉంటాయి. నాన్ వర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా మంది కొత్తగా చదువుతున్న వాళ్ళకి అది అర్థం కాదు. సో కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం. ఎలా వీడియో ఇచ్చామంటే అది కూడా ఫ్రీనే. మీకు ఆ చాప్టర్ తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీ మొబైల్లో స్కాన్ చేస్తే డైరెక్ట్ వీడియో ప్లే అవుతుంది. మీకు దీని కాస్ట్ వచ్చేసి 510 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియంలో అవైలబుల్ లో ఉంటుంది. ఇది కూడా ఫ్రీ డెలివరీ. అండ్ జనరల్ సైన్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. దీంట్లో ఈ బుక్ లో చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క సమాధానాలు, దాని యొక్క వివరణ కూడా ఉంటుంది. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ప్రతి ఎగ్జామ్ లో, సైన్స్ ఎక్కువగా ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పి, లేకపోతే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామినేషన్ లో 4 నుంచి 5 క్వశ్చన్లు కూడా వస్తాయి ఒక్కొక్క సెట్ లో. సో కాబట్టి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. 86 మోడల్స్ మొత్తం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మేము వెతికి దొరికినాయి. దాని యొక్క సమాధానాలు, వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా క్యూఆర్ కోడ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బి లాస్ట్ 10 years వచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో పాటు ఎన్సీఆర్టీ బిట్స్ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో అవైలబిలిటీలో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 515 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఫ్రీ హోమ్ డెలివరీ. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ బుక్, ఇది థియరీ ఉంటుంది. అదేవిధంగా బాక్స్ థియరీ ఉంటుంది. బాక్స్ థియరీ అంటే ఇప్పుడు సపోజ్ యుద్ధాలు ఉన్నాయనుకోండి, చరిత్రకు సంబంధించి మొత్తం అంతా చదవాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ యుద్ధాల గురించి చదువుకుంటే ఏ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, దాంట్లో విజేత ఎవరు, ఇలా చదువుకుంటే ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చేస్తుంది. జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ ఎంత వరకు అవసరమో అంతవరకే ఆర్ఆర్బీ వాళ్ళకి ఎంత అవసరమో అంత ఇవ్వడం జరిగింది. స్టాండర్డ్ అనేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు చరిత్రకి వెళ్ళంగానే వైస్రాయలు, యుద్ధాలు, అదేవిధంగా సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని అంశాలు, ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ ఉంటాయి రైల్వేకి. వాటన్నిటిని మీకు క్లుప్తంగా దీంట్లో ఇవ్వడం జరిగింది. స్ట్రాటజీకే మొత్తం ఉంటుంది. నృత్యాలు, అదేవిధంగా మిలిటరీ ఎక్సర్సైజెస్, కరెంట్ రీసెంట్ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్, వాటన్నిటికి సంబంధించి కూడా ఉంటే మీకు ఇండెక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది, చూడొచ్చు. అండ్ స్ట్రాటజీకి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలు, అదేవిధంగా స్ట్రాటజీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, వీటన్నిటికి సంబంధించిన బాక్స్ థియరీ కూడా ఉంటుంది. తెలుగు మీడియం. అదేవిధంగా కాస్ట్ వచ్చేసి 520, ఫ్రీ డెలివరీ. అండ్ ఏఎల్పీ వాళ్ళకి, టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఏఎల్పీ వాళ్ళకైతే మాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. థియరీ ఉంటుంది, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు ఉంటాయి, అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ కూడా సమాధానాలు ఉంటాయి. టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి కూడా 80% సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఏఎల్పీ వాళ్ళకైతే దీంట్లో 100% సిలబస్ కవర్ అవుతుంది ఈ బుక్ లో. ఇది కూడా తెలుగు మీడియంలో అవైలబిలిటీ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 550, ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఒకవేళ ఇండివిజువల్ గా కాకుండా మాకు అన్ని బుక్లు కావాలి, లేకపోతే 2 బుక్లు కావాలి, 3 బుక్లు కావాలంటే మీకు కాంబో ఆఫర్స్ ఉంటాయి. 2 బుక్స్ అయితే కాంబో ఆఫర్ 999 ఉంటుంది. ఎనీ 3 బుక్స్ కాంబో ఆఫర్ 1425 ఉంటుంది. ఎనీ 4 బుక్స్ కాంబో ఆఫర్ 1850 ఉంటుంది. ఎనీ 5 బుక్స్ కాంబో ఆఫర్ 2150 రూపీస్ ఉంటుంది. మీరు ఏ బుక్ తీసుకున్నా, సింగిల్ బుక్ తీసుకున్నా, 2 బుక్స్ తీసుకున్నా, 3 బుక్స్ తీసుకున్నా, అక్కడ 5 బుక్స్ తీసుకున్నా, 4 బుక్స్ తీసుకున్నా అని ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీరు ఒకవేళ ఈ బుక్ తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే నెంబర్ కి మీరు పేమెంట్ చేసుకుని, ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ కి 3 రకాల ఇన్ఫర్మేషన్ పంపాల్సి ఉంటుంది. ఒకటి పేమెంట్ స్క్రీన్ షాట్, రెండోది మీ యొక్క అడ్రస్, మూడోది బుక్ యొక్క పేర్లు. మీరు ఏదైతే పేమెంట్ చేసుకున్నారో, సపోజ్ కి 3 బుక్లకి పేమెంట్ చేసుకున్నారు అనుకోండి, ఆ 3 బుక్ల పేర్లు పంపిస్తే మీకు బుక్స్ అనేది మీకు డైరెక్ట్ హోమ్ డెలివరీ అనేది చేస్తారు త్రూ పోస్టల్ ఆర్ డిటిడిసి, మీకు అవైలబిలిటీలో బట్టి.